కోల్కతా జూనియర్ డాన్ డాక్టర్‌కి సంబంధించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతుందని మనకు తెలుస్తుంది. అయితే సీబీఐ వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఈ కేస్‌ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ గనక మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వెస్ట్ బెంగాల్‌లో మొత్తం కలకత్తాలో ముఖ్యంగా ఆ హాస్పిటల్ దగ్గర చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే సీబీఐ వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఆల్రెడీ సంజయ్ రాయ్‌ని పట్టుకున్నారు కదా! అయితే ఇక ఇప్పుడు సందీప్ ఘోష్‌ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆయన్ని సందీప్ ఘోష్ అంటే ఎక్స్ ప్రిన్సిపాల్‌తో పాటుగా, దానితో పాటుగా మరొక నలుగురిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కేస్‌లో ఆసిఫ్ అలీ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఈ యొక్క మొత్తం మన ఈ సందీప్ ఘోష్‌తో పాటుగా వేరే వాళ్ళ దుర్మార్గాలన్నిటిని కూడా ఎవరైతే లాగుతున్నారో వాళ్ళకి కీలక పాత్ర పోషించిన వాడే ఈ సెక్యూరిటీ గార్డ్ ఆసిఫ్ అలీ. అయితే అతను అక్కడే ఉండడం జరిగింది ఆ ఘటన సమయంలో. అంతేకాకుండా సీబీఐ వాళ్ళకి ఇక్కడ చాలా విషయాలు తెలుస్తున్నాయి. అదేంటి అంటే అక్కడ ఘటన జరుగుతున్న సమయంలో ఒక ఆడియో క్లిప్ ఒకటి రికార్డ్ అయింది. అది సీబీఐ ఆఫీసర్ల చేతికి చిక్కింది. అయితే ఆ ఆడియో క్లిప్‌లో ఆ అమ్మాయిని దారుణంగా కొడుతున్న సౌండ్స్ వినపడటం, ఆ అమ్మాయి గట్టిగా అరవటము, ఎంత గట్టిగా అరిచిందంటే అసలు దిక్కులు పిక్కటిల్లలాగా అరిచిందనమాట. అయినప్పటికీ కూడా కనీసం ఒక మనిషి కానీ, లేకపోతే ఒక ఎవరో ఒకళ్ళు పేషెంటో ఎవ్వరు కూడా ఒక పురుగు కూడా అటువైపు రాకపోవడం సీబీఐ వాళ్ళని షాక్‌కి గురిచేసింది. అయితే ఆ ఆడియో టేప్‌లో ఎంత దారుణంగా ఆ అమ్మాయి అరిచింది అంటే నిజంగా ఆ అరుపులకే ప్రాణం పోతుందేమో అన్నంతగా అనమాట. అయితే ఇవన్నీ సీబీఐ వాళ్ళు బయటకు చెప్పకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకనంటే ఇక్కడ మనం కేవలం సందీప్ ఘోష్ మాత్రమే అనుకుంటున్నాం. కానీ సందీప్ ఘోష్ వెనకాల ఇంత పెద్ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో జరిగే దారుణాలు, నేరాలు, కుట్రలకి పెద్ద తలకాయలున్నాయి. అందుకనే సీబీఐ వాళ్ళు మొత్తం చార్జ్ షీట్ రెడీ అయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నిటిని బయట పెడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా అంటే చాలా విషయాలు బయటకొస్తున్నాయి. వాటిని ఒక్కొక్కటి ఆధారంగా చేసుకుని అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు అది కేస్‌కు ఉపయోగపడుతుందనే విషయాలను వాళ్ళు పరిగణనలోకి తీసుకొని అప్పుడు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి సీబీఐ రంగంలోకి దిగింది. దాదాపుగా ఇంకా వాళ్ళు కూడా ఈ కేస్‌ను ఒక కొలుక్కు తీసుకురావడం కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు.